కాకినాడ జిల్లాలో ఆర్ఓ ప్లాంట్ల ద్వారా విక్రయిస్తున్న మంచినీటి శాంపిల్స్ పరీక్షల విషయంలో కాకినాడ కార్పొరేషన్ అధికారుల నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇక మినరల్ వాటర్ శాంపిల్స్ పరీక్ష చేయించి రిపోర్టు వచ్చిన తర్వాతే నీటి అమ్మకాలు చేయాలని ఆదేశించారు. అలాగే తాము సూచించిన ల్యాబుల్లోనే పరీక్షలు చేయించాలంటూ అధికారులు సూచనలు చేశారు. వాటర్ ప్లాంట్లను ఇక ఐఎస్ఐ మార్కుతో నిర్వహించాలంటే అత్యంత ఖరీదుతో కూడుకున్న పని కావడంతో చిన్న స్థాయిలోనే వ్యాపారులు తాగునీటి విక్రయాలు జరుపుతున్నారు. అయితే హైజీన్ పరిస్థితులు లేకుండా మంచినీటి విక్రయాలు జరుపుతూ ఉండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండగా అధికారుల తాకీదులపై వ్యాపారులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. తాగునీరు ప్రతి మనిషికి చాలా అత్యంత అవసరమైనది. ప్రతిరోజు 3 లీటర్ల కనీస మంచినీరు తీసుకోకపోతే దేహం కూడా పనిచేయదన్నది శాస్త్రజ్ఞులు చెప్తుంటారు. ఇది పక్కన పెడితే కనుక కాకినాడ నగరపాలక సంస్థలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 72 ఆర్ఓ ప్లాంట్లు, ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఆర్ఓ ప్లాంట్లు ఏదైతే లూజుగా వాటర్ విక్రయాలు చేసుకుంటున్నారో, అంటే ఎవరైతే నిరుద్యోగులుగానో లేకపోతే స్వయం ఉపాధిగానో పెట్టుకున్నారో ఆర్ఓ ప్లాంట్లని, దీని ప్లాంట్ అనలేము కానీ ఆర్ఓ యూనిట్లు అనొచ్చు, అవి ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారందరినీ వాటర్ శాంపిల్ టెస్ట్ చేసి ఇవ్వాల్సిందిగా దాని నిమిత్తం, అంటే పెద్ద సంస్థలు అయితే కార్పొరేషన్ తరపున వసూలు చేస్తే 17,000 చిల్లర అవుతుంది. అదే వేరే వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి ద్వారా, అంటే నేషనల్ అక్రిడిటేషన్ పొందిన ఒక సంస్థ ద్వారా చేయిస్తాం 5,000 రూపాయలు అవుతుందంటూ కార్పొరేషన్ అధికారులు ఆర్ఓ ప్లాంట్లు యజమానులతో చెప్తుండడంతో ఒక్కసారిగా కాకినాడలో ఈ తాగునీరు విషయంలో అలజడి రేగిందని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ అధికారుల చర్చా కార్యక్రమంలో ఈఎన్సీ ఒకనొక సందర్భంలో విజయవాడ రాజరాజేశ్వరి నగర్ ఏరియాలో డయేరియా వ్యాపించిందని, ఈకోలీ ఉందని, దీనికి ముఖ్య కారణం వాటర్ కంటామినేషన్ అంటూ పేర్కొన్నారు. దీని ప్రకారం అయితే కనుక భూగర్భ జలాలు ఎవరైతే ఆర్ఓ ప్లాంట్ ద్వారా విక్రయిస్తున్నారో వారందరికీ వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాతే ఈ విక్రయాలు జరిగేలా చూడాలంటూ ఈఎన్సీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆ ఉత్తర్వులను ఆసరాగా చేసుకొని కాకినాడ నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడైతే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 72 వాటర్ యూనిట్లను తనిఖీ నిమిత్తం వాళ్ళకి నోటీసులు జారీ చేశారు కమిషనర్ పేరు మీద. అలాగే వారు కాకినాడ జేఎన్టీలో చేయిస్తే కనుక అక్కడైనా చేయించుకోండి, లేదా కాలయాపన ఖరీదు జరుగుతూ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక తాము సూచించిన వ్యక్తి ద్వారా, అంటే సంస్థ ద్వారా చేయించుకుంటే 5,000 రూపాయలకు అవుతుందంటూ నానా హంగామా చేశారు. అయితే అధికారులు చేస్తున్న ప్రయత్నం అయితే కరెక్టే వాస్తవంగా, ఎందుకంటే ఈ భూగర్భ జలాల్లో మినరల్స్ ప్రకారం, అంటే వాస్తవంగా ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి, ఇక్కడ శాంపిల్ తెస్తుంది మినరల్ వాటర్, కార్పొరేషన్ సేకరించింది రా వాటర్కి మినరల్ వాటర్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా వాటర్కి రుచి తెలియకపోవడం వల్ల ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఎంత పడితే అంత డబ్బులకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అదే తాగునీరు 10 రూపాయల సీసా కొనేవాళ్ళు ఉన్నారు, 5 రూపాయలకి, రూపాయికి, 20 రూపాయలకి, 40 రూపాయలకి, అలాగే పెద్ద స్థాయి అయితే కనుక 150 రూపాయలు, 200 రూపాయలు వాటర్ బాటిల్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే కాకినాడలో జరుగుతున్న తంతు గమనిస్తే కనుక కేవలం ఈ పరీక్షల పనులు సాధారణంగా అయితే కనుక విజయవాడ నుంచి విజయవాడ సిద్ధార్థ కాలేజీలో వాటర్ టెస్టింగ్ కోసం తాము శాంపిల్ పంపించి ఎంత అవుతుందని అడిగి వాకప్ చేశామని, అంటే కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం వాళ్ళు 80 రకాల టెస్టులు చేసేందుకు 17,000 రూపాయలు ఖర్చు అవుతుందంటూ పేర్కొనడం వల్ల అంత భారం ఈ 60 యూనిట్లు ఎవరైతే చిన్న వ్యక్తులు, అంటే లూజ్ వాటర్ 20 లీటర్లు 10 రూపాయలకు అమ్ముకునే వాళ్ళు ఎవరున్నారో వారందరూ కూడా భరించలేరు. కాబట్టి ఇది తాము ఒక కాకినాడలోనే ఒక యూనిట్కి మనం ల్యాబ్కి పంపిస్తున్నామని 5,000 రూపాయలు వసూలు చేసేందుకు వాళ్ళు అంగీకారం తెలుపుతున్నారు. అయితే ఆర్ఓ యజమానులు చిన్న వ్యక్తులు చెప్పడం ఏంటంటే అవి 1,500 కూడా జరుగుతాయి టెస్టులు, దానికోసం 5,000 తాము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే కనుక రా వాటర్కి జరిగే టెస్టులు వేరేగా ఉంటాయి, మినరల్ వాటర్కి జరిగే టెస్టులు వేరేగా ఉంటాయి. మినరల్ వాటర్ అంటే సాధారణంగా ఏదైతే గ్రౌండ్ వాటర్ నుంచి పైకి తీసి ఈ టర్బిడిటీ, ముఖ్యంగా మన వాటర్లో చూసేది టీడీఎస్ చూస్తారు. ఈ టీడీఎస్ 50% కంటే ఉంటేనే అది సరిగ్గా తాగునీరు, 50 లోపు ఉన్నాయి అన్నీ కూడా మామూలుగా చలామణి అవుతుంది. అందుకే ముందు పేర్కొన్న విధంగా తాగునీటికి టేస్ట్ లేకపోవడం వల్లనే వాటర్ క్వాలిటీ కానీ ఏ విధంగా ప్యూరిటీ అన్నది కూడా తెలియకుండా పోతుంది మనిషి దేహానికి. ఏ వాటర్ అయినా సరే తీసుకోవడం వల్లనే చాలామంది ఇప్పుడు తాగునీరు అమ్ముకుంటూనే జీవిస్తున్నారు. వీరందరినీ ముఖ్యంగా గమనిస్తే కనుక కార్పొరేషన్ ఆదేశాలు మాత్రం వాళ్ళు అలజడి రేగిందని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక కార్పొరేషన్ తన సొంత పరిధిలో విక్టోరియా వాటర్ వర్క్స్ అని చెప్పేసి కుళాయిల ద్వారా మంచిని సరఫరా చేస్తుంటుంది. దానికోసం నిత్యం ఎప్పుడు కూడా టెస్టులు జరుగుతూనే ఉంటాయి. అదే కోణంలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి ఎవరైతే 60 యూనిట్లు ఉన్నాయో, అంటే రివర్స్ ఆస్మోసిస్ ద్వారా సప్లై చేసే వాటర్ యూనిట్లు ఉన్నాయో వారందరికీ టెస్టులు చేస్తే చాలా తక్కువ మొత్తంలోనే అందరికీ ఫలితాలు వచ్చి సరైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా కార్పొరేషన్ అధికారులు తూతూ మంత్రంగా
టెస్టులు చేయించుకురమ్మని చెప్పేసి ఎవరెవరికి అప్పచెప్పడం, ఎంతో కొంత మొత్తం వసూలు చేయడం అనే ప్రక్రియ మాత్రం అనేక విమర్శలు దారితీస్తుంది. ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించి అసలు ప్రజలు సేవిస్తున్న మంచినీరు ఏ విధంగా ఉంది, ఎన్ని మినరల్స్ ఉంటున్నాయి అన్నది క్షుణ్ణంగా పరిశీలించి ఎంత శుభ్రంగా ఉంటుంది, ఈ చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజారోగ్యాన్ని మాత్రం పరీక్ష పెట్టిన వాళ్ళు అవుతారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందూర్ అని, కాకినాడ.